60,000 లంచం తీసుకుంటూ అదనపు కలెక్టర్ అరెస్టు. హన్మకొండ జిల్లాలో ఘటన. స్కూలు పునరుద్ధరణకు 1,00,000 డిమాండ్ చేసిన అధికారి. 60,000కు ఒప్పందం. ఏసీబీ దాడిలో అరెస్టు. ఆయనతో పాటు 2 జూనియర్ అసిస్టెంట్లు కూడా అంటూ చూస్తాను. మీరు ఏం చేస్తామో ఏందో అర్థం కాని పరిస్థితి. విషయం ఏంటంటే ఇక్కడ ఈయన పట్టుకునేది ఎవరు? ఈ ఏసీబీ అధికారి పట్టుకునేది ఎవరు? డిఎస్పీ సాంబయ్య. ఆ డిఎస్పీ సాంబయ్య ఎవరు? ఆయనే అవినీతి అధికారి కదా. డిఎస్పీ సాంబయ్యనే అవినీతి అధికారి. ఒక అవినీతి అధికారి ఇంకొక అవినీతి అధికారి పట్టుకొని చెప్తా ఉన్నాడు. ఇంత దారుణంగా ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ పరిస్థితి. కొంచెమైనా క్రెడిబిలిటీ ఉందా పోలీస్ డిపార్ట్మెంట్కి? ఇంకా ఇంత పెద్ద ఎత్తున ఆడియో రికార్డులు అవి బయటకు వచ్చిన తర్వాత కూడా డిఎస్పీ సాంబయ్యకి సంబంధించిన అక్రమాలు అన్ని ఇంకా చాలా ఉన్నాయి, చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. అన్ని విచారణ చేయండి, చేస్తే అన్ని విషయాలు బయటపడతాయి. అసలు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా క్రెడిబిలిటీ పోతుంది కదా. డీజీపీ శివారెడ్డి గారు మీరు ఏం చేస్తున్నారో అర్థమవుతుందా మీకు? మీ నాయకత్వంలో, మీ యొక్క నాయకత్వంలో అద్భుతంగా ఉండాల్సిన పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు ఒక అవినీతి అధికారిని ఏసీబీ ట్రాప్లో ఒక అవినీతి అధికారి పట్టుకున్నాడు. ఇంత దారుణంగా ఉంటుందా? గతంలో పోలీస్ డిపార్ట్మెంట్కి చిన్న మరక వస్తే ఘోరంగా భయపడేవాళ్ళు. అంటే మరి మన పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క పరువు పోతని అది చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంది పరిస్థితి? అవినీతి అధికారే పట్టుకుంటున్నాడంటే ఎంత దుర్మార్గం చూడండి. ఈయనకైనా బుద్ధి ఉండాలి కదా. ఆయన అదనపు కలెక్టర్, కలెక్టర్ హోదాలో ఉన్నాడు. ఒక 60,000 గురించి లంచం తీసుకుంటా ఎంత దారుణం చూడండి. ఏం బతుకులే నాకు అర్థం కాదు. మంచి హోదా ఉన్నప్పుడు వాడుకోవాలి.